శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో అమ్మవారి సందేశం ఏమిటి అంటే కనుక, బిడ్డ, నిన్ను బాధిస్తున్నటువంటి నీ బంధంలో ఒక గొప్ప మార్పు రాబోతుందమ్మా, వెంటనే విను, సంతోషిస్తావు అంటున్నారు. మరి ఆ విషయానికి దాంట్లో ఉన్న పరమార్థం అనేది తప్పకుండా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా కనుక మీతో చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అమ్మవారి ఎప్పుడు కూడా సందేశాన్ని మనకు ఎంతగానో చాలా అంటే చాలా, మనకి ఏదైతే సమస్యతో బాధపడుతున్నామో దానికి తగినటువంటి పరిష్కారం అనేది దొరకక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటామో, ఎదుర్కొంటూ ఉంటాము. అలాంటప్పుడు మనకు తెలియకుండానే ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తూ ఉంటారు. మనకు అమ్మవారు ఆశీస్సులు అనేవి మనకు ఆ టైంలో మనకు ఖచ్చితంగా అమ్మవారు మన దగ్గరికి అయితే తీసుకొస్తారు. ఆ ఆశీర్వాదం అనేది ఒక సందేశం రూపంలో అవ్వచ్చు, లేదంటే ఒక వ్యక్తి రూపంలో కావచ్చు. మనం పూజలు చేసుకున్నా కూడా ఏ పరిహారం అయినా సరే మనం ఏదైతే చేసుకుంటామో దానికి శాశ్వతమైనటువంటి మార్గాన్ని మనకు తెలియజేస్తూ ఉంటారు. మనకు ఎంతో నమ్మకంగా మనం ప్రయత్నించిన దానికి ప్రతిఫలం అనేది అమ్మవారి నుంచి మనకు వస్తూ ఉంటుంది అని చాలామంది కూడా నాకు కామెంట్స్లో కూడా తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మీరు కూడా అలాగే చిన్న కామెంట్ అయితే చేయండి. మీరు ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా ఆ పరిహారాల వల్ల మనకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని చెప్తూ ఉన్నాను. ఈరోజు అమ్మవారి సందేశం గురించి మరి తెలుసుకుందామా? మరి బిడ్డ, నువ్వు ఎప్పుడూ కూడా ఓ చిన్న బాధ వచ్చినా కూడా నాకే వచ్చింది నాకే అని బాధపడుతూ ఉంటావు చూడు. ఈరోజు అయితే నీ బంధంలో అనేది ఒక మంచి గొప్ప మార్పు అయితే రాబోతుందమ్మా. వెంటనే ఈ అమ్మ చెప్పే మాటను విను, చాలా సంతోషిస్తావు తల్లి అని అంటూ ఉన్నారు. ఇన్ని రోజుల నీ పరీక్షా కాలానికి, అలాగే నీ నిరీక్షణకు ఈరోజైతే తప్పకుండా ఫలించబోతుంది. ఎన్నో రోజులుగా నీ మనసు ఎంతో బాధపడుతూ ఉందని నేను అర్థం చేసుకున్నాను. కనుకనే నీకోసమే ఈ శుభవార్తను నీకు చెప్పేందుకే నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ నీకు ఉన్నటువంటి కర్మ ఫలాలను బట్టి ఇంత సమయం పట్టింది. అప్పుల్లో కూరుకుపోయి నువ్వు నీ కుటుంబం ఎంత వేదనాభరితమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారో నాకైతే తెలియనిది కాదు. అలాగే నీ బంధాన్ని కోల్పోయి నువ్వు ఎంతో బాధపడుతూ ఉన్నావని కూడా నేను అర్థం చేసుకోగలను. ఒక పక్క అప్పులు, ఒక పక్క నీ బంధాన్ని కోల్పోయి కుటుంబంలో వారు ఎవరు కూడా కనీసం నీకు గౌరవం ఇవ్వక, కనీసం నీకు ఎవరి ద్వారాను ఏ విధమైనటువంటి సహాయము పొందక చాలా నలిగిపోతూ ఉన్నావు చూడు. ఇక నుండి నీకంటూ ఒక మంచి జీవితం అనేది రాబోతుంది. ఇప్పటి వరకు నిన్ను ఎవరైతే గౌరవించలేదో, ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నిన్ను కాదనుకున్నారో వారిలోనే ఒక మంచి మార్పు అనేది రాబోతుంది. అలాగే నీ బంధం విలువ వారు పూర్తిగా అర్థం చేసుకున్నారు. నీ అదృష్టం కొద్దీ అనుకూలమైనటువంటి కుటుంబం కూడా నీకు దొరకబోతోంది. ఎలాంటి పరిస్థితి అయినా ఎదురైనా కూడా కానీ నీకు మాత్రం వారు దన్నుగా నిలబడబోతున్నారు. ప్రతి కష్టంలోనూ నీకు అండగా నిలబడబోతున్నారు. నువ్వు ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇక నుండి వారు మాత్రం నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు. ఎందుకో తెలుసా? నీ జీవితం అంత గొప్పగా మారబోతోంది. మరి ఇప్పటి వరకు నిన్ను అవమానించిన వారు, ఇప్పటి వరకు నీకు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా వారు ఇక నుంచి నీకు ఎంతో వెన్నుదన్నుగా నిలబడి నీకైతే సహాయంగా అన్ని విధాలుగా నీకు గొప్ప సహాయాన్ని అందించబోతున్నారు. నీ ఆదాయ మార్గాలన్నీ కూడా ఏవైతే మూసుకుపోయాయో, ఏదైతే మీ ఇంట్లో గుట్టు బయటకు రాకుండా నువ్వు ఇన్ని రోజులు ఓర్పుతో ఉన్నంతలోనే సంతోషంగా గడుపుతూ ఎవరికి కూడా ఏ విషయం కూడా పంచుకోకుండా మీ దగ్గర ఉన్నంతలో మీరు సర్దుకుంటూ వచ్చారు. ఇక నుంచి మీరు అన్ని అవస్థలను ఎదుర్కొన్న అవసరం లేదు. తగినటువంటి జీవితాన్ని భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఎంత కష్టం వచ్చినా మీ కుటుంబం అంతా కూడా ఒక మాట మీదే ఉండి, కలిసికట్టుగా ఉండి, ఎటువంటి పరిస్థితులైనా కానీ ఇప్పటి వరకు దాటుకుంటూ వచ్చారుగా. మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాలి. నువ్వు కూడా కొన్ని విషయాలు ఇప్పటి నుండైనా తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి. మరి కొన్ని విషయాలు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే నువ్వు బాధపడుతూ ఉన్నావో దాని గురించి వివరించి మరీ చెప్పనవసరం ఏమీ లేదు.
నీ బాధకు కలిగినటువంటి కారణం ఏమిటో నీకు నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు తెలిస్తే చాలు. మిగతా అందరికీ కూడా వ్యక్తపరచవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? కొంతమంది సంతోషించే వాళ్ళు ఉంటే కొంతమంది జాలి చూపేవాళ్ళు ఉంటారు. మరికొంతమంది వీరికి ఈ విధంగా జరిగితే బాగుండు అనుకునేవారు కూడా ఉంటారు. కనుకనే ప్రతి ఒక్కరికి కూడా నమ్మవద్దు. నువ్వు అందరూ కూడా మంచివారే ఉంటారని చెప్పలేను కదా. కొంతమంది మాత్రం నీ శ్రేయోభిలాషులు ఉంటారు, అది మాత్రం నిజమే. వారితో మాత్రమే నీ విషయాల గురించి చెప్పుకో. ప్రతి ఒక్కరి గురించి కూడా నీకు జరుగుతున్నటువంటి, నీ కుటుంబంలో జరుగుతున్నటువంటి విషయాల గురించి వారితో చర్చించడం వల్ల వారి వద్ద నీపై చులకన భావం ఏర్పడుతుంది, అవకాశం కూడా ఉంటుంది. నువ్వే ఇచ్చిన దాని అవుతావు. కనుక అన్ని విషయాలు వారితో పంచుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకో. నీకు మంచి ఉద్యోగం ఉంది, అలాగే కొన్ని జీవితంలో ఇప్పటివరకు జరిగినటువంటి పొరపాట్లన్నీ కూడా సరిచేసుకుంటే ఇప్పుడు నీ పరిస్థితి ఇంకా కూడా చాలా మంచి మార్పు వచ్చే అవకాశం ఉంది. ఏమిటమ్మా దుర్గమ్మ తల్లి ఇలా బాగుంటుందని చెప్తున్నావు, ఈ విధంగా చెప్తున్నావు అని భయపడవద్దు అంటావేమో. అంతా బాగుంటుందనే చెప్తున్నాను. కనుక ఇంతకుముందు నువ్వు చేసినటువంటి తప్పులను, అంటే కొన్ని చిన్న తప్పులను మరలా చేయకూడదు అని చెప్పి హెచ్చరిస్తున్నాను అంతే. ఇప్పుడిప్పుడే నీ పరిస్థితులన్నీ కూడా చక్కబడబోతున్నాయి కదా. ఇప్పటికే నీ ఇంట్లో వచ్చినటువంటి మార్పులను కొంచెం గమనించే ఉంటావు మరి. అవును, నీ కుటుంబం అనుభవించేటటువంటి చెడు రోజులన్నీ కూడా ఇక నుండి తొలగిపోతున్నాయి. ఇక అన్నీ కూడా నీకు మంచి రోజులనే చెప్పాలి. అన్ని విధాలుగా ఆదాయం వచ్చినటువంటి సమయం రాబోతోంది. నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు అందరూ కూడా సంపాదన పాట పట్టబోతున్నారు. ఇక మీదట ఆదాయానికంటూ ఎటువంటి లోటు ఉండదు. అలాగే నీకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తావు కూడా. ఇకపోతే నీ బంధం గురించి ఒక మంచి శుభవార్త చెప్తున్నాను, విను. ఏ బంధం అయితే నేను కాదనుకుని దూరంగా వెళ్ళిపోయిందో ఆ బంధం నీ గురించి, అలాగే నీ మంచి మనస్తత్వం గురించి పూర్తిగా అర్థం చేసుకుని తిరిగి నీ వద్దకు రాబోతున్నారు. వారు నీ వద్దకు వచ్చినప్పుడు గతంలో జరిగిపోయినటువంటి విషయాల గురించి, అనవసరమైనటువంటి విషయాల గురించి చర్చించకుండా జరగబోయే దాని గురించి, ఇక నుండి నువ్వు భవిష్యత్తులో అప్పులమయం కాకుండా జీవితంలో ఏ విధమైనటువంటి పనులను నిర్వహించాలి అని అనుకుంటున్నావో దానికి కావాల్సినటువంటి సహాయం వారి నుండి నీకు ఏం కావాలి, వీటి గురించి చర్చించుకోండి. అప్పుడు భవిష్యత్తు అంతా కూడా బాగుంటుంది. రాబోయేటటువంటి పరిస్థితుల గురించి మీరు 1-2 సార్లు ఒకరికొకరు చర్చించుకోవడం వల్ల దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. మంచి వాటిని చర్చించుకుంటే భవిష్యత్తు అంతా కూడా బాగుంటుంది కదా. రాబోయేటటువంటి రోజుల్లో ఇక ఎప్పుడు కూడా ఒకరిని ఒకరు దూషించుకోకుండా, ఒకరిపై ఒకరికి అనుమానాలను పెంచుకోకుండా మీ బిడ్డల కోసమైనా కానీ మీ జీవితాన్ని మీరు సంతోషంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయండి. బాగా గుర్తుంచుకో, ఈ రోజు నుండి సరిగ్గా 3 నెలల లోపు నీకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చి తరువాత నువ్వు నీ కాళ్ళపై నువ్వు సొంతంగా నిలబడి ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి కూడా గొప్ప ప్రణాళికలు అయితే వేసుకుని సిద్ధంగా విజయానికి చేరువలో ఉంటావు. అయితే ఇప్పుడు మాత్రం నీ మనసులో ఏముందో నాకు తెలుసు. ఇంకా అన్ని రోజులు ఎదురు చూడాలా అమ్మా దుర్గమ్మ తల్లి అని ఆలోచిస్తున్నావు కదూ. చూడు బిడ్డ, మన దగ్గర నుండి సంపద కానీ బంధం కానీ ఏదైనా సరే దూరమైనప్పుడు కానీ దాని వేగంగా దూరం అవుతుంది, కానీ మరలా అవి మన వద్దకు వచ్చేటప్పుడు ఒక్కొక్కటిగా వచ్చి చేరుతూ వస్తుంది కదా. అయితే సంపద తిరిగి రావడం మొదలైతే ఆగడం అనేది జరగదనుకో. నీ స్థాయి పెరిగింది కనుకనే గర్వం అనేది ఎప్పుడు కూడా నీ దరిదాపులకు కూడా రానివ్వవద్దు. అన్నీ కూడా శుభకరమైనటువంటి రోజులే నీకు రాబోతున్నాయి. నేను నీకు మాట ఇచ్చి మరీ చెబుతున్నాను. ఇక నుండి నువ్వు జీవితంలో సంతోషంగా ఉండడమే తప్ప ఎప్పుడూ కూడా ఎవరి వలన ఎలాంటి అవమానాల పాలు కాకుండా, లేదంటే ఎవరి వలన కించపరిచేటటువంటి రోజులు కానీ రానివ్వకుండా నీ కనకదుర్గమ్మ తల్లి నీకు ఎప్పుడూ కూడా రక్షగా ఉండి మరీ నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తాను అని మాట ఇస్తున్నాను. ఇక నుండి సంతోషంగా నీ మొహంలో ఎప్పుడు కూడా చిరునవ్వుతో బతుకుతావని ఈ కన్నతల్లిలాగా నీ అమ్మ కనకదుర్గమ్మ కోరుకుంటూ ఉంది. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని కనకదుర్గమ్మ గారైతే ఎంతో అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు ఇచ్చారు కదా ఫ్రెండ్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి జీవితం పట్ల, అంటే వారి సమస్యలను బట్టి, వారు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులను బట్టి అమ్మవారి సందేశం అయితే ఉంటుంది కదా. ఇది నమ్మిన వారికి మనసంతా కూడా ప్రశాంతంగా ఉంచుకొని ఎవరి పనులు వారు చక్కగా నిర్వర్తించుకుంటూ అమ్మవారిపై అంతా భారాన్ని వేసి మన పనులు మనం చేసుకుంటూ పోదాం.
ఏ రోజు ఎప్పుడు ఏ విధంగా జరుగుతుందో అంతా కూడా భగవంతునికి వదిలిపెడదాం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను. ఇంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.